గైస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో షూటింగ్ అనేది ఇప్పటికే 30 days కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన ఫుటేజ్ ని ఇప్పుడు ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షోకి సంబంధించిన మెయిన్ థింగ్ ఏమంటే ఎలిమినేషన్స్ అవైతే బయటకు వచ్చేసాయి ఆల్రెడీ లీక్స్ మాదిరి. దీంట్లో సమస్య ఏమిటంటే ఈ షోకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ 30 days పైన అయింది. ఏదైతే ఎలిమినేషన్ అప్డేట్ వచ్చిందో వాళ్ళంతా ఇప్పుడు ప్రెసెంట్ బయట కూర్చొనేసి షో చూస్తున్నారు. గైస్ ఇప్పటి వరకు ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో 5 ఎలిమినేషన్ అయితే జరిగాయి. అండ్ అలాగే 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరిగాయి. ఇంతకీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన 5 జోడీస్ ఎవరు, మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన 2 జోడీస్ ఎవరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ని హైప్ చేయండి గైస్. ఈ షోకి సంబంధించి మేకర్స్ అయితే పెద్ద బ్లండర్ అయితే చేశారు. అది ఏంటనేది మేము వీడియో లాస్ట్ లో చెప్పుకుందాం. గైస్ ఈ ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ అనమాట. సేమ్ బిగ్ బాస్ లానే ఎలిమినేషన్ లేకుండా ఆడియన్స్ కి వీళ్ళని కనెక్ట్ చేద్దాం అనే ప్లాన్ తో ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. గైస్ ఇంకా ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి మన డిక్టేటర్ హరిత హరీష్ గారు అయితే వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అందరికి క్లాస్ తీసుకోవడం. ప్రతి ఒక్కరు ఏం చేసినా కూడా అది తప్పు ఇది తప్పు, మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు, నేను చేసినట్టే కరెక్ట్ చేయాలా, మీరు కూడా నేను చెప్పినట్లే చేయాలా అనే తత్వంతో ఉన్నాడు ఆయన. సో ఆయన ఇంకా బిగ్ బాస్ లో ఏదైతే చేస్తాడో అదే కూడా ఈడే చేస్తున్నారు. ఆడియన్స్ కూడా సేమ్ ఇదే చూసి వద్దురా నాయన వెళ్ళిపో అనేసి చెప్తున్నారు. మళ్ళీ కూడా ఈ షోకి వచ్చి అదే బిహేవ్ చూపిస్తున్నారు. సో హరిత హరీష్ గారు ఉంటే ఇంకా ఎక్కువ గొడవలు అంటే ఈ మూడ్ అంతా స్పాయిల్ అవుతుందనే ఉద్దేశంతో అతను అయితే ఎలిమినేట్ చేశారు. ఇంకా సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా. వీళ్ళకైతే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉన్నారు. అతను సైలెంట్ గా ఏదైనా సర్ది చెప్దామని చూసినా కూడా ఆమె ఇరిటేటింగ్ కలిగిస్తుంది. అది ఇంకా ఆడియన్స్ ఇంకా పెద్ద ఇరిటేషన్ అనిపిస్తుంది. వీళ్ళకి రీసెంట్ గానే పెళ్ళైంది. ఇలాంటి షోకి రాకుండా ఉండాల్సింది వీళ్ళు. సో నేను చూసిన కామెంట్స్ ప్రకారం వీళ్ళ జోడీ ఏదైతే ఫైట్స్ జరుగుతున్నాయి అవైతే ఆడియన్స్ చాలా ఇరిటేటింగ్ కలిగిస్తున్నాయి. అందుకే వీళ్ళు ఎలిమినేట్ చేశారు. ఇంకా థర్డ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి సంధ్య అండ్ బ్రిట్టో. వీళ్ళకి ఎంట్రీ గానే వీళ్ళనైతే ఎలిమినేట్ చేశారనేసి ప్రాంక్ చేశారు. దాని తర్వాత హౌస్ లోకి రావాలని టాస్క్ అయితే పెట్టారు. అది టాస్క్ కూడా బాగా ఆడారు. తర్వాత లాంగ్వేజ్ సంబంధించి సోనియా సిద్ధు వీళ్ళ మధ్య అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. సంధ్య అయితే ఈ ఆర్గ్యుమెంట్ లో బాగా డిఫెండ్ చేశారు. ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ 10 కి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ షోకి ఎవరుగా కొత్తగా కపుల్స్ వచ్చారు వాళ్ళలో ఎవరైతే డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ డిఫరెంట్ ఆర్గెంట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా BB 10 లో ఉంటారు. ఫోర్త్ ఎలిమినేషన్ వచ్చేసి ప్రియాంక జైన్ అండ్ శివ్. ఇదైతే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. వీళ్ళిద్దరు ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు ప్రియాంక లెగ్ అయితే ఇంజూర్ అయింది. దీని వల్ల అయితే వాళ్ళు బయటకు వచ్చేస్తారంట. వీళ్ళైతే క్యూట్ కపులే, కాకపోతే రొమాన్స్ ఎక్కువైంది. చాలా మంది బిగ్ బాస్ నచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా రొమాన్స్ ఉండడం వల్ల చూడలేకపోతున్నారంట. ఫిఫ్త్ ఎలిమినేషన్ వచ్చేసి అంజలి పవన్. వీళ్ళ జోడీ అయితే వచ్చినప్పటి నుంచి పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఇంకా వీక్ పర్ఫార్మెన్స్ వల్ల ఎలిమినేట్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో గైస్ ఈ 5 నంబర్స్ అయితే ప్రెసెంట్ ఎలిమినేట్ అయ్యి బయట ఉన్నారు ఆల్రెడీ. ఇంకా ఈ షోలోకి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే జరిగాయి. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రానే. వీళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు కొత్త కపుల్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇస్తే సెట్ అవుతుంది అనుకున్నారు. చూద్దాం వీళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కదా మళ్ళీ ఎలా ఆడబోతున్నారు అనేది. అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి అభిమానిక అండ్ హర్ హస్బెండ్ అనమాట. వీళ్ళైతే యోగా బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళంట. చూద్దాం వీళ్ళైతే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నారు అనేది షోని. ఈ షో స్టార్ట్ చేయాలనేసి స్టార్మా వాళ్ళు 8 months నుంచి షెడ్యూల్ ఉన్నది. కాకపోతే హిందీ షోలో ఏదైతే మిస్టేక్స్ జరిగినాయి అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఆడియన్స్ కి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటే ఆ షో అనేది బాగా హిట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ షో అనేది ఆల్రెడీ 30 days ప్లస్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. అప్పుడు ఎలిమినేట్ అయిన జోడీస్ బయట ఉన్నారు. లీక్స్ అని బయటకు వచ్చేసాయి. ఇలా ఉంటే షో అనేది చూడడానికి చాలా అన్ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఏమాట కామాట ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అయితే సూపర్ ఉన్నారు. ఐ థింక్ ఇది ఫస్ట్ సీజన్ కాబట్టి బాగా ఖర్చు పెట్టి తీసుకొచ్చారు మంచి జోడీస్ ని. యాక్చువల్లీ ఈ షో అనేది జియో హాట్‌స్టార్ కోసం మాత్రమే తెచ్చారు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మా టీవీలో కూడా వస్తుంది. మా టీవీలో అయితే ఈ షోకి సంబంధించి పెద్ద రేటింగ్స్ అయితే రావడం లేదు. సో అది గైస్ ఈ టాప్ 5 జోడీస్ అయితే ఎలిమినేట్ అయ్యారు. అండ్ 2 వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఈ షోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్ తప్పకుండా పోషిస్తా. ఇది మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.